Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. ఈ రోజు అయితే మన దగ్గర 2026 బజాజ్ ప్లాటినా 110 అయితే ఉంది, విచ్ ఇస్ ఏ మైలేజ్ కింగ్ అన్నమాట. అండర్ 1 lakh రూపీస్లో మనకి మంచి మైలేజ్తో పాటు బెస్ట్ కంఫర్ట్ ఉన్న బండి ఏదైనా ఉంది అంటే అది ప్లాటినా 110 మాత్రమే. అండ్ కాంపిటీషన్తో కంపేర్ చేసుకుంటే ఈ బండి ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది అండ్ ఈ బైక్ని ఎవరు పర్చేస్ చేయాలి, దీని యొక్క ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫైనల్లీ మన బ్రదర్స్ అడిగిన బజాజ్ ప్లాటినా 110 ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. సో ప్రజెంట్ మన దగ్గర ప్లాటినా 110లో రెడ్ కలర్ అయితే ఉంది. టోటల్గా దీంట్లో 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే మనకి 99,000 రూపీస్ ఆన్ రోడ్ హైదరాబాద్ అయితే ఉంది. సో ఈ బండిని నేను వివిసి బజాజ్ థర్డ్ బండ్ నుంచి అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ మనకి 99,000 రూపీస్ అనేది ఉంది. మీ ఏరియాలో స్లైట్లీ ప్రైస్ వేరియేషన్ అనేది ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైజెస్ కోసం మీ నియర్ బై డీలర్షిప్ అయితే మీరు విజిట్ చేయొచ్చు. సో ఈ రెడ్ కలర్ ఎలా అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఫ్రంట్ నుంచి చూసుకుంటే సేమ్ లైక్ మనకు బండి ప్లాటినా 100 లాగానే కనిపిస్తుంది, బట్ ఇక్కడ చాలా చేంజెస్ అనేవి ఉన్నాయి మనకి. అండ్ హెడ్లైట్ అనేది చూసుకుంటే ఇప్పటికి కూడా దీంట్లో హాలోజన్ సెటప్ వస్తుంది, ఎల్ఈడి అయితే రావట్లేదు. పైన డిఆర్ఎల్ అయితే ఉంది కదా, విచ్ ఇస్ లైక్ ఎల్ఈడి అనమాట. ఒకసారి మీకు బైక్ ఆన్ చేసి చూపిస్తాను. సో కీస్ ఏవైతే ఉన్నాయి కదా, విచ్ ఆర్ లైక్ బేసిక్ బజాజ్ లోగోతో పాటు వస్తుంది. ఇగ్నిషన్ ఆన్ చేసుకొని అండ్ సెల్ఫ్ స్టార్ట్ కూడా చేసుకుందాం. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు హెడ్లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి సపరేట్గా బటన్ కూడా ఇచ్చారు. హెడ్లైట్ ఆన్ చేసుకుందాం. సో ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే మనకి హాలోజన్ బల్బ్ సెటప్ వస్తుంది, అలాగే పైన మనకి డిఆర్ఎల్ అనేది ఎల్ఈడి ఉంది. సో ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి టోటల్గా హాలోజన్ సెటప్తో వస్తున్నాయి. అండ్ 100కి 110కి మనకు ఇండికేటర్స్ అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి. అండ్ చూడడానికి అయితే ఇలా ఉన్నాయి, విచ్ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్, బట్ పర్లేదు, బాగానే ఉన్న ఇండికేటర్స్ కూడా. ఒకసారి మనం ఇగ్నిషన్ ఆఫ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. అండ్ దీని యొక్క ట్రావెల్ కూడా మనకి చాలా ఎక్కువ అన్నమాట. 135 mm మనకి సస్పెన్షన్ ట్రావెల్ ఉంది కాబట్టి మీరు ఎలాంటి రోడ్లో నుంచి వెళ్ళినా కూడా మనకి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది చాలా అంటే చాలా కంఫర్టబుల్ సైడ్లో ఉంది. అండ్ సస్పెన్షన్ కూడా మనకి కంఫర్ట్ టెక్ నుంచి వస్తుంది. అండ్ రియర్ సస్పెన్షన్ కూడా కంఫర్ట్ టెక్, అండ్ సీట్ కూడా మనకి కంఫర్ట్ టెక్ సీట్ అన్నమాట. టోటల్గా కంఫర్ట్ అండ్ మైలేజ్ కోసం డిజైన్ చేసిన బండి అయితే ప్లాటినా 110 అని అయితే మనం డైరెక్ట్గా చెప్పొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ యాంటీ స్కిడ్ బ్రేకింగ్ అని చెప్పేసి ఉంది కదా. సో దీంట్లో ఏబిఎస్ లాంటిది ఏం లేదు. మనము మట్టి రోడ్లో బ్రేక్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ స్కిడ్ అవుతుంది. బేసిక్గా ఏంటంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. వీళ్ళు యాంటీ స్కిడ్ బ్రేకింగ్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ ఉంది. అలాగే 100కి 110కి మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి, ట్యూబ్ టైర్ అయితే కాదు. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ మనకి 80/100 సెక్షన్ 70 ఇంచ్ వీల్ అయితే ఉంది ఫ్రంట్లో. అండ్ ఈ టైర్ కూడా మనకి మెట్రో బ్రాండ్ నుంచి తీసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, మెట్రో అని చెప్పేసి ఉంది. గ్రిప్ పరంగా పర్లేదు, డీసెంట్గానే ఉంది. బట్ సిఎట్ కానీ ఇంకా వేరే టైర్స్ ఏమన్నా ఇచ్చుంటే బాగుండని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ అలాగే ఇక్కడ ఫ్రంట్లో బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఇంతకుముందు దీంట్లో మనకి ఏబిఎస్ అనేది ఉండేది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. ఇప్పుడు ఏబిఎస్ అనేది రిమూవ్ చేశారు, ఎందుకంటే ఏబిఎస్ ఇవ్వడం వల్ల మనకు ప్రైస్ అనేది చాలా పెరిగిపోయింది. సో వీళ్ళు దాన్ని తగ్గించడానికి మళ్ళీ డిస్క్ ఇంకా మనకి ఏబిఎస్ అయితే రిమూవ్ అయితే చేశారు. ఫ్రంట్లో 130 mm డ్రమ్ బ్రేక్ అనేది ఉంది విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. సో మీరు రియర్ బ్రేక్ అనేది అప్లై చేసినా కూడా ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది కాబట్టి స్లైట్లీ బ్రేకింగ్ అనేది మనకి బెటర్గా ఉంటుంది. ఇక్కడ మనం మెయిన్గా ఇంజన్ గురించి మాట్లాడితే బండి పైన మనకి బ్రాండింగ్ అనేది 110cc వస్తుంది. బట్ దీంట్లో మనకి టెక్నికల్గా చూసుకుంటే 115cc ఇంజన్ అయితే వస్తుంది. అండ్ పవర్ అనేది 9.5 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, 9.9 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ మనకి ఆన్ పేపర్ కొద్దిగా తక్కువ అనిపించినప్పటికి కూడా నడిపినప్పుడు దీని యొక్క వెయిట్ వల్ల మనకి బండి అనేది చాలా బాగా పుల్ చేస్తుంది. లో ఎండ్ కానీ మిడ్ రేంజ్ కానీ దీంట్లో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది OBD2P ఇంజన్ కాబట్టి మనకి ఇక్కడ ఒక ఓటో సెన్సర్ అనేది ఉంది. అండ్ ఇక్కడ కింద ఇంకొక ఓటో సెన్సర్ అనేది ఉంది. అండ్ కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి మనకు ఎక్కడ ఇష్యూ అనేది లేదు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మీరు బ్యాటరీ డౌన్ అయినా కూడా కిక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ దీంట్లో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కదా, ఒక అడ్వెంచర్ బండిలో ఉన్నట్టయితే ఉంది. 200 mm ఇచ్చారు కాబట్టి విచ్ ఇస్ లైక్ మ్యాసివ్ అన్నమాట. ఇక్కడ మనకి తగిలే ఛాన్స్ అయితే లేదు. సో మీరు విలేజ్లో నడుపుకున్నా, ఎంత ఆఫ్ రోడింగ్ ప్యాచెస్లో నడిపినా కూడా ఎక్కడ కింద తగలదు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అన్నమాట. అండ్ బైక్ యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడితే 807 mm ఉంటుంది. బట్ ఇక్కడ సీట్ అనేది మనకు చాలా సన్నగా ఉంది కాబట్టి లైక్ 5 to 5'3" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. అండ్ దీని యొక్క వెయిట్ అనేది మనకి 116 kgs వెయిట్ అనేది ఉంటుంది, విచ్ ఫీల్స్ టూ లైట్ అన్నమాట. అండ్ ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ అనేది 11 లీటర్స్ ఉంది. ఇక్కడ ప్లాటినా మనకి స్టిక్కరింగ్తో పాటు అండ్ E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మైలేజ్ అనేది మీరు నడిపేదాన్ని బట్టి మనకి 65 to 75 kmpl మధ్యలో మైలేజ్ అయితే ఈ బండి నుంచి మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో మైలేజ్ కింగ్ అంటే మనకి ప్లాటినా అన్నమాట. ఇక్కడ ఎటువంటి దోకా అనేది లేదు, మంచి మైలేజ్ ఈ బండి నుంచి మీరైతే తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ సీట్ గురించి మాట్లాడితే మనకి చాలా లాంగ్ సీట్ అయితే ఉంది. సో మీరు ముగ్గురు కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా. బట్ నేను రికమెండ్ చేయను. అండ్ ఇక్కడ కంఫర్ట్ టెక్ది మనకు బ్రాండింగ్ అనేది వస్తుంది.
సీట్ కుషన్ కూడా మరీ అంత సాఫ్ట్ లేదు, బట్ కంఫర్ట్ పరంగా చూసుకుంటే నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సీట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ట్యాంక్ కూడా మనకి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి సేమ్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ అవుతుంది. చాలా స్లిమ్గా అయితే ఉంటుంది బండి ఓవరాల్గా. అండ్ 110 మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే రియర్లో చూసుకుంటే ఇక్కడ హాలోజన్ టెయిల్ లైట్తో పాటు హాలోజన్ బల్బ్ ఇండికేటర్స్ అండ్ సేమ్ లైక్ మనకు ప్లాటినా 100 లాగానే కనిపిస్తుంది. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అనేది స్లైట్లీ కొన్ని ప్లేసెస్లో ఇంకొద్దిగా బెటర్గా చేస్తుంటే బాగుంది అనిపించింది నాకు. అండ్ ఇక్కడ మెయిన్గా నాకు దీంట్లో నచ్చేది ఏంటంటే దీని యొక్క సస్పెన్షన్. అసలు ఈ సెగ్మెంట్లో మనకి నైట్రాక్స్ నుంచి ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. సో మీ కంఫర్ట్కి తగ్గట్టు మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్షన్ అనిపించింది. అసలు ఈ సెగ్మెంట్లో ఇలాంటి సస్పెన్షన్ ఏ బండిలో లేదని చెప్పినా కూడా మనకి నడుస్తుంది అన్నమాట. అంత మంచి సస్పెన్షన్ అనేది దీంట్లో ఉంది. ఎంత పొగిడితే అంత తక్కువ. అండ్ రియర్ ఒక టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే ఇక్కడ కూడా మనకు 80/100 సెక్షన్ 17 ఇంచ్ వీల్ వస్తుంది. బోత్ ఆర్ ట్యూబ్లెస్ కాబట్టి మనకి పంచర్ది ప్రాబ్లం అయితే లేదు. అండ్ రియర్లో ఏంటంటే ఇక్కడ 110 mm డ్రమ్ బ్రేక్ వస్తుంది. సో రియర్లో కూడా మనకి డిస్క్ బ్రేక్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ కాంబో బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి స్లైట్లీ బ్రేకింగ్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతి బైక్లా కాకుండా దీని యొక్క ఫుట్ రెస్ట్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ అండ్ చాలా యూనిక్గా ఉంటుంది. సో ఇక్కడ ఈజీగా మనం ఫుట్ అనేది ప్లే చేసుకోవచ్చు. క్వాలిటీ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి ఎగ్జాస్ట్ పైన ఏంటంటే చిన్న మనకి క్రోమ్ ఎలిమెంట్ అనేది ఇచ్చారు, మఫ్లర్ కవర్ లాంటిది. సో క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఇంకొకటి ఫుట్ రెస్ట్ అనేది యాక్సరీస్లో వస్తుంది. మీరు బండి తీసుకున్నప్పుడు అది ఎక్స్ట్రాగా ఫిట్ చేసి ఇస్తారు మనకి, బండితో పాటే వస్తుంది. అది కూడా సేమ్ ఇలాంటి డిజైన్లో చాలా పెద్దగా వస్తుంది. సో మీరు ఫీమేల్స్ని తీసుకువెళ్ళాలనుకున్నా కూడా దానిపైన ఈజీగా ఫుట్ అనేది రెస్ట్ చేసుకొని చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. సో దీంట్లో నాకు మెయిన్గా ఇంప్రెస్ చేసింది దీని యొక్క సస్పెన్షనే. వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించింది నాకు. అండ్ క్లోజ్ చైన్ సిస్టమ్తో వస్తుంది. బేసిక్గా ఇవి లో మెయింటెనెన్స్ బైక్స్ కాబట్టి సో మనకి క్లోజ్ చైన్ సిస్టమ్తో వస్తుంది. అది కూడా మనకి ఫైబర్ది అన్నమాట, మెటల్ అయితే కాదు. అండ్ ఇక్కడ కూడా ఒక ఫుట్ రెస్ట్ అనేది ఉంది. అండ్ సెంటర్ స్టాండ్తో పాటు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఉంది. అండ్ దీంట్లో చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ చాలా మందికి అలవాటు అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అదేంటి అంటే దీని గేర్ బాక్స్. సో ఇక్కడ మనం నార్మల్గా ప్రతి బైక్లో గేర్స్ అనేది టోటల్గా వెనకన్న వేస్తాం, లేకపోతే 1 down 4 up అన్న ఉంటాయి, లేకపోతే 1 down 5 up అన్న ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే 1 2 3 4 మొత్తం కూడా మనకి ఫ్రంట్కే అన్నమాట. సో న్యూట్రల్ అనేది మనకు వెనకాల అయితే ఉంటుంది. ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. లైక్ మోటో జీపీ షిఫ్టింగ్ లాగా అయితే అనిపించింది నాకు. ఒక 110cc బైక్లో మోటో జీపీ షిఫ్టింగ్ అంటే విచ్ ఇస్ టూ యూనిక్. అండ్ చాలామంది ఈ బండిని నడిపి మళ్ళీ వేరే బండి నడిపినప్పుడు గేర్ షిఫ్టింగ్ అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, విచ్ ఇస్ టూ యూనిక్ అన్నమాట. సో నార్మల్ గేర్ షిఫ్టింగ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఫ్యూల్ ట్యాంక్ గురించి చెప్పేశాను. అండ్ నార్మల్గా మనకి వెట్ క్లచ్ వస్తుంది. ఫీడ్బ్యాక్ అనేది పర్లేదు, లైట్గానే ఉంది. అండ్ స్విచెస్ క్వాలిటీ అయితే పర్లేదు, డీసెంట్గానే ఉంది. ఇంకొద్దిగా బెటర్గా చేస్తుంటే బాగుంది అనిపించింది నాకు. అండ్ ఇక్కడ హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి సపరేట్గా బటన్ అయితే ఇచ్చారు. సెల్ఫ్ స్టార్ట్ అనేది ఉంది. అండ్ గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి, అసలు ఎక్కడ స్లిప్ అవ్వదు. సో మంచిగా ఉన్నాయి గ్రిప్స్ కూడా. ఇది కూడా దీనిపైన మనకి కంఫర్ట్ టెక్ది బ్రాండింగ్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఛార్జింగ్ పోర్ట్ అనేది మనకు సెంటర్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఓడోమీటర్, అలాగే స్పీడ్, ఫ్యూల్ మీటర్, అలాగే ఇక్కడ మనకి బజాజ్ లోగో అనేది ఉంది. ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. ఇక్కడ ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, హై బీమ్ కానీ అలాగే న్యూట్రల్ లైట్. సో ఇక్కడ మనకు ఇండికేటర్స్ అయితే ఇక్కడ కింద ఉన్నాయి. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడైతే వస్తుంది. ఎవరి బడ్జెట్ అయితే లైక్ 1 lakh రూపీస్ మీ దగ్గర ఉంది, 1 lakh రూపీస్లో ఒక మంచి బండి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈ బండిని డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు అని అంటే సో ఇది మనకు 110cc బ్రాండింగ్తో వచ్చినప్పటికి కూడా దీంట్లో ఇంజన్ అనేది మనకి 115cc ఇంజన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకు దీంట్లో మంచి పవర్తో పాటు మైలేజ్ అనేది క్రేజీ వస్తుంది. సో ప్లాటినా అంటేనే మనకి మైలేజ్ కింగ్ అన్నమాట. ఈ సెగ్మెంట్లో ఈ బండి ఇచ్చిన మైలేజ్ ఏ బండి కూడా ఇవ్వదు. మీరు స్ప్లెండర్లో కూడా ఇంత మైలేజ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేరు అన్నమాట, అంత మంచి మైలేజ్ అనేది వస్తుంది. అలాగే మైలేజ్తో పాటు దీంట్లో మెయిన్గా హైలైట్ ఏదైనా ఉంది అంటే దీని యొక్క సీట్ కంఫర్ట్. సో వన్ ఆఫ్ ది స్పేషియస్ సీట్, చాలా లెంతీ సీట్ ఉంటుంది. సీట్ కుషన్ కానీ అలాగే దీంట్లో ఉన్న సస్పెన్షన్ ట్రావెల్ కానీ సస్పెన్షన్ కానీ విచ్ ఇస్ టూ గుడ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కదా, విచ్ లైక్ 200 mm అన్నమాట. ఆల్మోస్ట్ ఒక అడ్వెంచర్ బైక్లో ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్ అనేది దీంట్లో ఉంది. సో మీరు ఎలాంటి రోడ్లో ఈ బండిని వాడినా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ మెయిన్గా ఎవరైతే లైక్ స్విగ్గీ, జొమాటో డెలివరీ జాబ్స్ ఎవరైతే చేస్తారు కదా వాళ్ళకు కూడా ఇది బండి అనేది చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. మైలేజ్లో కాంప్రమైజ్ లేదు, లో మెయింటెనెన్స్ ఉంటుంది, కంఫర్ట్ అనేది ఈ బండిలో ఉంటుంది. అండ్ మనకి అండర్ 1 lakh రూపీస్లో అయితే ఈ బండి వచ్చేస్తుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా మనకి చెప్పాల్సిన అవసరం లేదు. బజాజ్ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మనకి చాలా తక్కువలో దొరుకుతాయి. అండ్ ఇంజన్ మనం మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఇంజన్ కూడా లాంగ్ లైఫ్ అయితే వస్తుంది. దీంట్లో కూడా ఎటువంటి ఇష్యూ అనేది లేదు. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ విల్ సీ యు అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.